హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం కౌరవులు మరియు పాండవుల జననం గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియోలో కౌరవులు మరియు పాండవులు తమ జీవనాన్ని ఎలా కొనసాగించారు మరియు దుర్యోధనుడు భీముడి మీద చేసిన పన్నాగం ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఈ మహాభారతాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పేటట్టు నేను ట్రై చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. అలా అడవిలో పాండురాజు తన భార్య పిల్లలతో తన శాపాన్ని దాదాపుగా మర్చిపోయి ఆనందంగా గడుపుతుండగా ఒకరోజు తన రెండవ భార్య అయిన మాద్రితో కలిసి పూల సువాసనలు మరియు పక్షుల కిలకిల మధ్య నడుస్తూ ఉండగా ఆ పరిమళాలకి తన్ను తాను మర్చిపోయిన పాండురాజు మాద్రిని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించగా మాద్రి పాండురాజుకి తన శాపాన్ని గుర్తు చేస్తూ ఆపాలని ప్రయత్నించినప్పటికీ అప్పటికే కోరికతో తన్ను తానే మర్చిపోయి ఉన్న పాండురాజు మాద్రి మాటలు చెవికి ఎక్కించుకోడు. ఇక అలా మాద్రిని దగ్గరికి తీసుకొని హత్తుకున్న వెంటనే పాండురాజు తన గుండెలో ఏదో గుచ్చుకున్నంత నొప్పితో గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు. ఇక బాధతో గుండె పగిలేలా ఏడుస్తున్న మాద్రి ఏడుపు విని కుంతీదేవి పరిగెత్తుకుంటూ వారి దగ్గరికి వెళ్ళగా ఆశ్చర్యపోయిన కుంతి మాద్రితో ఇలా అంటుంది. మాద్రి మాద్రి ఎంత పని చేశావు! అసలు నువ్వు ఎందుకు ఆపలేదు? ఓ కుంతి, నేను నా రాజుకి ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఆపకుండా ఉంటానని ఎలా అనుకున్నావు? నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. ఇక కొంతసేపటికి శాంతపడిన కుంతీదేవి తనలో తాను ఒక ఋషి శాపం నిజం కాకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఇది విధిని ఎవరు తప్పించలేరు అని తనను తాను సమర్థించుకొని ధైర్యం తెచ్చుకుంటుంది. ఇక మాద్రి తన రాజు కోరికను ఈ జన్మలో తీర్చలేకపోయానని వచ్చే జన్మలో అయినా తన రాజు కోరిక తీర్చాలన్న ఆశతో తన ఇద్దరు కుమారులైన నకుల మరియు సహదేవుల బాధ్యతను కుంతీదేవికి అప్పగించి పాండురాజు భార్యగా మరలా వచ్చే జన్మలో జీవిస్తానన్న ఆశతో పాండురాజు చితిలో తన్ను తాను చితి చేసుకుంటుంది. ఇక అడవిలో తమతో నివసించిన ఋషులు మరియు ఆదివాసులు కుంతీదేవిని తిరిగి రాజ్యానికి వెళ్ళవలసిందిగా సలహా ఇవ్వగా కుంతీదేవి రాజ్యానికి తిరిగి వెళ్ళాలని అక్కడ తమ కుమారులకి మంచి యుద్ధ విద్యలు నేర్పించబడతాయన్న ఆలోచనతో రాజ్యానికి తిరిగి వెళ్తుంది. ఇక భీష్ముడు తన మనవళ్ళని మరియు కుంతీదేవిని ఎంతో బాధ్యతగా రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు. ఇక అలా పాండవులు కౌరవులతో కలిసి తమ జీవనం సాగిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే పాండవులు రాజ్యంలో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక పాండురాజు మొదటి పుత్రుడైన ధర్మరాజే తమ కాబోయే రాజు అని ప్రజలు అనుకుంటారు. కానీ మరోవైపు దుర్యోధనుడి మనసులో సింహాసనం తనకే రావాలని ఉంటుంది. అవటి లక్షణం వలన తన తండ్రికి రావాల్సిన సింహాసనం మీద పాండురాజుని రాజుగా చేశారన్న కోపంతో దుర్యోధనుడు తన తండ్రికి రావాల్సిన సింహాసనమే అది అని తన కొడుక్క తానే సింహాసనాన్ని అధిరోహించాలని అనుకుంటాడు. అలాగే భీముడు కూడా మరో కారణం. భీముడు అందరిలో కల్లా బలశాలి. ఇక భీముడు కౌరవుల్ని ఎత్తి విసరడం, అలవోకగా ఏ పోటీలో అయినా కౌరవుల్ని ఓడించడం నచ్చని దుర్యోధనుడు పాండవుల మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇక కొన్ని రోజులకి భీముణ్ణి ఎలాగైనా తన దారిలో నుంచి తొలగించాలని చెడు ఆలోచనతో భీముణ్ణి చంపాలని నిర్ణయించుకుంటాడు. ఇక దుర్యోధనుడు తాను ఏర్పాటు చేయబోయే విహారయాత్రకి పాండవులని రావాలని ఆహ్వానిస్తాడు. అలా విహారయాత్రకి అందరూ కలిసి వెళ్తారు. అయినప్పటికీ భీముడితో అందరూ భయపడుతూనే ఆడుకోవడం మరియు పోటీ పడడం చేసేవారు. భీముడికి మాత్రం ఎటువంటి చెడు ఉద్దేశం ఉండేది కాదు. ఇక అలా అలసిపోయిన కౌరవులు మరియు పాండవులు అందరూ కలిసి దుర్యోధనుడు ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరిస్తారు. ఇక భీముడి భారీ కాయానికి తాను ఏర్పాటు చేసిన భోజనం ఏమాత్రం సరిపోదని దుర్యోధనుడికి తెలుసు. ఇక అలా దుర్యోధనుడు భీముడి దగ్గరికి వెళ్ళి తన కోసం తాను ప్రత్యేకంగా భోజనాన్ని ఏర్పాటు చేశా అని చెప్పి తనతో రావాలని చెప్పగా మరో ఆలోచన లేకుండా అమాయకంగా దుర్యోధనుడితో కలిసి వెళ్తాడు. అలా వెళ్ళిన భీముడికి దుర్యోధనుడే దగ్గరే ఉండి వడ్డిస్తాడు.
కానీ అది విషం కలపబడిన ఆహారమని దుర్యోధనుడికి మాత్రమే తెలుసు. ఇక భోజనం చేసి చెట్టు కింద నిద్రపోవడానికి వెళ్ళిన భీముణ్ణి దూరం నుంచి చూస్తున్న దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు భీముడు గాఢ నిద్రలోకి జారుకోగానే నీటిలో విసిరి పడేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. భీముడు లాంటి భారీ కాయానికి విషప్రభావం త్వరగా ఉండదని దుర్యోధనుడికి తెలుసు. ఇక గాఢ నిద్రలోకి జారుకున్న భీముణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి లాక్కొని వెళ్ళి నదిలో పడేస్తారు దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు. అలా భారీ కాయంతో నీటిలో మునిగిపోతున్న భీముడు నాగదేవతలు ఉండే లోకంలోకి వెళ్ళిపోతాడు. ఇక అలా ఒక మానవ మాత్రుడు తమ లోకంలోకి రావడం ఇష్టం లేని నాగదేవతలు భీముణ్ణి కాటువేయగా ఆశ్చర్యంగా ఆ విషం ముందు భీముడు తిన్న ఆహారంలోని విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇక మెలకువ వచ్చిన భీముడు తన చేతులకి కాళ్ళకు కట్టేసిన తాళ్లను దారం తెంపినట్టు తెంపి విడిపించుకుంటాడు. ఇక భయపడిన నాగదేవతలు తమ రాజు అయిన వాసుకికి తెలియజేయగా ఇక వాసుకి తన ముఖ్యమంత్రి అయిన ఆర్కాతో కలిసి వెళ్ళి భీముణ్ణి ఆపాలని బయలుదేరతారు. అలా భీముణ్ణి చూసిన ఆర్కా భీముణ్ణి గుర్తించి తాను తన మనవడే అని వాసుకికి తెలియజేయగా భీముడికి సకల మర్యాదలు చేసి జాగ్రత్తగా చూసుకోవాలని తమ నాగదేవతల్ని ఆజ్ఞాపిస్తాడు. పూర్వం ఆర్క మానవ రూపంలో మామూలు మానవుడిగా జీవించేవాడు. అంతేకాకుండా అతను కుంతీదేవికి బంధువు. ఇక భీముడిని ఆర్క దగ్గరికి తీసుకొని నాగలోక ప్రత్యేక ద్రవమైనటువంటి రసాన్ని త్రాగమని అడుగుతాడు. అలా తాగుతూ దాదాపుగా 8 కుండల రసాన్ని తాగిన భీముడు 8 రోజుల పాటు గాఢ నిద్రలోకి జారిపోతాడు. ఇక మరోవైపు పాండవులు మరియు కౌరవులందరూ విహారయాత్ర నుంచి బయలుదేరగా భీముడు కనపడకపోగా చింతిస్తున్న పాండవుల దగ్గరికి వచ్చిన దుర్యోధనుడు తమతో పోటీపడి తమకంటే ముందే రాజ్యానికి చేరుకుంటానని ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్తాడు. కానీ విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన 8 రోజులు గడిచినప్పటికీ భీముడు తిరిగి రాకపోవడంతో దిగులు పడుతున్న కుంతీదేవి విదురుడికి జరిగిన విషయాన్ని చెప్పగా తన కుమారుడికి ఏమీ కాదని మరియు వ్యాస మహర్షి తమ కుమారులకి ఎక్కువ కాలం జీవిస్తారని దీవించాడని గుర్తు చేస్తాడు. గాఢ నిద్రలోంచి బయటికి వచ్చిన భీముడు తాను రాజ్యానికి తిరిగి వెళ్ళాలని నాగలోకరాజు అయిన వాసుకిని కోరగా దానికి కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. అలా రాజ్యానికి చేరుకున్న భీముడు జరిగిన విషయాన్ని ధర్మరాజుకి వివరించగా పాండవులందరూ దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అన్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లేవని ధర్మరాజు నచ్చజెప్పి మరలా దుర్యోధనుడు తప్పకుండా ఇలాంటి దురాలోచనకి పాల్పడతాడని వేచి ఉండాలని నచ్చజెప్తాడు. మరోవైపు దుర్యోధనుడు కూడా తనకి ఏమీ తెలియదు అన్నట్టు నటిస్తుంటాడు.